అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. మహాస్వామి వారి గురించి మనం చెప్పుకోబోయే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు మర్కటం మాటలు. వేసవి కాలంలో ఒక సాయంత్రం పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చొని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలా మంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్లబుట్టలు, ఎండు ద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. హఠాత్తుగా కోతుల దండొకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనె సీసాలను తోసి కిష్కింద చేస్తున్నాయి. అవి మహాస్వామి వారి వద్దకు వెళ్లి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. కాని మహాస్వామి వారి ముఖపద్మంలో రేఖా మాత్రమైన విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగల ద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకొని వస్తున్న వారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. కొద్దిసేపటి తరువాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకొని రామకార్యార్థమై వెళ్లిపోయాయి. అవి వెళ్లగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బల వల్ల అది కొన్ని రోజులకు మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లలకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ఆ పిల్లకి వివాహం చేయవలసిన వయస్సు వచ్చింది. అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకొని బాధపడ్డాడు. మట్టితో కోతి బొమ్మను తయారు చేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాడికే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు. కోతులను ఎప్పుడూ కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపర నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ఆంజనేయుడు అని తలచి వాటిని వదిలిపెట్టాలి. ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.